తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలను రాజకీయంగా ముందుకు రాకుండా అనేక పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని బీసీ సంఘం నాయకులు ప్రశాంత్ నవీన్ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో అన్ని రాజకీయ పార్టీల బీసీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడారు. రానున్న పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేటెడ్ పదవుల్లో బీసీలకు పెద్దపీట వేయాలన్నారు. బీసీ జనాభా ప్రాతిపదికన పదవులను కేటాయించి తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో సుమారు 80% జనాభా బీసీలే ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్కసారి బీసీ నాయకుడు కూడా పార్లమెంటుకు ఎన్నిక కాకపోవడం బాధాకరమన్నారు. త్వరలో జరగబోయే పార్లమెంటు ఎలక్షన్లో 3 ప్రధాన పార్టీలు కూడా బీసీలకు టికెట్ ఇచ్చి బీసీల గౌరవాన్ని కాపాడాలని కోరారు. అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీలకు ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు తగినటువంటి సముచితమైనటువంటి స్థానాన్ని ఇవ్వలేకపోతున్నాయి. రాజకీయంగా మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా దామాషా ప్రకారం బీసీ రాజకీయ నాయకులకు తగిన ప్రాధాన్యం కల్పించాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మరి బీజేపీ పార్టీలు కావచ్చు, నామినేటెడ్ పదవులలో కూడా మరి బీసీలకు పెద్దపీట వేయాలి. మన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈరోజు వరకు ఒక్క బీసీ నాయకుడు కూడా ప్రాతినిధ్యం వహించకపోవడం మన బీసీల దురదృష్టం. కాబట్టి రానున్న పార్లమెంట్ ఎలక్షన్లలో 3 ప్రధాన పార్టీలు కూడా బీసీలకు అవకాశం ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వని పక్షంలో ఖచ్చితంగా బీసీలందరూ కూడా ఏకమవుతాం. బీసీ సంఘాలు కూడా మాతో కలిసి రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము. ఈరోజు బీసీ యువజన నాయకులందరం కూడా ఒక తాటి మీదకి వద్దామని చెప్పేసి ఈ ప్రెస్ క్లబ్లో ఈ సమావేశం ఏర్పాటు చేసినాము. ఈ సమావేశంలో మేము అందరం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాము. బీసీలకు మన పార్టీలలో ఉన్న బీసీ నాయకులు కూడా కొంతమంది ఏమనుకుంటా ఉన్నారంటే వాళ్ళు పోయి ప్రశ్నిస్తే మాకేమైనా అవకాశాలు వస్తాయేమో అని చెప్పి అక్కడ ముందు వరుసలో నిలబడతా ఉన్నారు. మీరు ఆ విధంగా కాకుండా మాతో కలిసి రండి, మనందరం కూడా కలిసికట్టుగా కొట్లాడితే రానున్న భవిష్యత్ అంతా కూడా బీసీలదే. మీరందరూ కూడా కలిసి రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.